నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను వీరావళి. ఇవాళ ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. ఇదే మన కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై అనమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా, స్పైసీగా, సూపర్గా ఉంటుంది. మసాలా ఫ్లేవర్తో చాలా యమ్మీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీస్లోకి సూపర్గా సెట్ అవుతుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంత టేస్టీ అయిన కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సో నేను ఇక్కడ ఒక 500 గ్రామ్స్ అంత కాలీఫ్లవర్ని ఇలా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకుంటున్నానండి కాసేపు. ఇందులోకి ఒక 1/2 స్పూన్ అంత పసుపు అండ్ కొంచెం ఇక్కడ ఉప్పు వేసేసుకొని దీన్ని కొంచెం మరిగించుకోవాలి మనము. ఇలా చేయడం వల్ల ఇందులో ఏదైనా డర్ట్ ఉన్నా లేకపోతే పురుగులు ఉన్నా కూడా అవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. ఇదంతా కూడా ఇలా మంచిగా కాసేపు మరిగించుకున్నాక ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకుని ఇలా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైలోకి ఒక మంచి మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ లో ఫ్లేమ్లో ఒక 1.5 స్పూన్ అంత మిరియాలు వేసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ సోంపు వేసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక 5 లేదా 6 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 3 లవంగాలు వేసుకున్నాను, ఒక అర ఇంచ్ అంత దాల్చిన చెక్క కూడా వేసుకుందాము. ఇవన్నీ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా మారుతుంది మనకు కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై. సూపర్ ఫ్లేవర్ఫుల్గా, కారంగా సూపర్గా ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక 1 స్పూన్ అంత ధనియాలు కూడా వేసేసాను. వీటిని మంచిగా దూరగా వేంపుకోవాలి. కాస్త రంగు మారేంత వరకు బాగా ఇలా వేంపుకొని వీటిని అన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక వీటిని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం నేను ఇక్కడ జీలకర్ర వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కొని తీసుకున్నాను. ఉల్లిపాయని ఇందులోకి వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నేను ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను. మంచి ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది మనకు. ఇలా కరివేపాకు కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా బ్రౌన్గా అయ్యని అవసరం లేదండి. చూసారా, ఈ విధంగా మనం మంచిగా వేంపుకున్నాక ఇందులోకి ఒక 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసేసి ఈ రెండింటిని కూడా ఒకసారి బాగా వేంపేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అని పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు ఇలా బాగా వేంపుకోవాలి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత మనం మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మూత పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఇందులోకి నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసేస్తున్నాను ముందుగానే. సాల్ట్ వేయడం వల్ల కూడా ఈజీగా మగ్గుతుంది మనకు కాలీఫ్లవర్లు అనేది. నేను ఇక్కడ మొత్తం ఫ్రైకి సరిపడా నేను ఇక్కడ ఉప్పు వేసేసుకొని ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. ఇలా ఒక 2-3 నిమిషాల సేపు మగ్గాక మూత తీసుకొని మరొకసారి ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకుందాము. ఫ్లవర్లు అన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకు ఒక 50 to 60% వరకు మంచిగా మగ్గిపోతాయండి. ఈ తర్వాత నేను ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, అందులోంచి ఒక హాఫ్ అంతా నేను ఇక్కడ మసాలా వేస్తున్నాను. మిగతా కొంచెం అలా పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఈ మసాలాను వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఈ కాలీఫ్లవర్ ముక్కలకన్నీ కూడా ఈ మసాలా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం దీన్ని మగ్గించుకోవాలండి. ఒక 3-4 నిమిషాల సేపు మంచిగా దీన్ని మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని మిగతా మసాలా పొడి ఉంది కదా అదంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనము సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా, సింపుల్గా మనకు ఈ గోబీ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. రైస్లోకి, చపాతీస్లోకి ఎందులోకి తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. జీరా రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఈసారి కాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఇది ట్రై చేసి పెట్టండి. అందరికీ కూడా చాలా నచ్చుతుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.